గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 18th August 2026. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో ఈ గత జరిగిన ఇండెక్స్ చూద్దాము. నిఫ్టీ నిన్న 78 పాయింట్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ 7 పాయింట్ అప్తో ముగిసింది. సెనెక్స్ 281 పాయింట్స్ మొత్తంగా నష్టంలో ముగిసింది. అండ్ ఇండెక్స్ కూడా కొద్దిగా పెరిగింది 0.02. ఇండెక్స్ వెళ్ళిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశంతో గుర్తించండి. సో ఫారినర్స్ మళ్ళీ సెల్ చేశారు 2535 వర్టికల్ షేర్స్. బట్ మ్యూచువల్ ఫండ్ అంతకన్నా ఆల్మోస్ట్ డబుల్ బాటి చేస్తారు 5101. మీ మ్యూచువల్ ఫండ్స్ వారు గత 3 years నుంచి కంటిన్యూ చేస్తున్నారు, అది గుర్తించండి. అండ్ యూఎస్ఏ డౌజన్స్, నాస్డాక్స్, S&P 500 మూడు తగ్గాయి. 270, 84, 41 మొత్తానికి మార్కెట్ డౌన్ ఉంది నిన్న రాత్రి. సో దానికి అనుగుణంగానే సింగపూర్ నిఫ్టీ కూడా ఇప్పుడు 90% డౌన్తో నడుస్తుంది. దీన్ని బట్టి కూడా మన నిఫ్టీ కూడా డౌన్ అయ్యే కొద్దిగా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశంగా గుర్తించండి. సో నిఫ్టీ ఎక్స్పైర్స్ ట్యూస్డే, ఈరోజు ట్యూస్డే నిఫ్టీ ఎక్స్పైర్స్ కూడా ఉంది, అదొకటి కారణము. అండ్ బ్యాంక్ నిఫ్టీ వెడ్నెస్డే రేపు ఉంటుంది, సెలెక్ట్స్ థర్స్డే ఉంటుంది. సో ఈ 3 రోజుల్లో కూడా మార్కెట్ కొద్దిగా వలట్ని ఎక్కువ చూస్తూ గుర్తించండి. బ్రిటాల్ కూడా ఆల్మోస్ట్ 90 రూపీస్కి వచ్చినట్టు వార్త వస్తున్నాయి, $90, అది గుర్తించండి. బ్యాండ్లో నేటి షేర్స్ ఎల్ఐసి, సేలు, బంధన్ బ్యాంకు, మన్నపురం ఫైనాన్స్ ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాండ్లో ఉంటాయి. ఈ ఫ్యూచర్ ఆప్షన్లో ఈరోజు కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. వీటిని క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు. సో ప్రతిరోజు చెప్పిన పర్సనల్ అపీల్ అంటే ఒక 50 రూపీస్ ఫర్ వన్ టైం పేమెంట్. సో ఇది నాకు మీరు ఇచ్చే నాకు ఒక చిన్న రివార్డు. అండ్ గత నిజాంస్గా ఫ్యాక్టరీ లిమిటెడ్లో నాకు రావాల్సిన ప్లస్ ప్రాపర్టీ ఒక ఆఫీసర్ మూలంగా అది వాటిని నేను పోరాటం చేస్తున్నాను. దీనికి నాకు ఒక బలంగా ఉంటుందని కోరుతూ మీరు డొనేట్ చేస్తాం భావిస్తూ నా వార్తకి వెళ్తాం. బిజినెస్ న్యూస్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్. ఈనాడులో లలితా జ్యువెలరీ సబ్స్క్రిప్షన్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ డబ్బులు ఉరికి రావని మీరు చాలామందికి ఈ మాట విని ఉంటారు. అతనిది 1700 crores మన ఐపీఓ వచ్చింది. నేను ఆల్మోస్ట్ 0.69 బహుశా ఈరోజు కంప్లీట్ కావచ్చు, అంటే రేపు కూడా ఉంది కాబట్టి అది గుర్తించండి. సాక్షిలో కూడా ఒక గ్రేవ్స్ కాటన్ మీద వార్త వచ్చింది. అది బ్యాలెన్స్ 20% స్టేక్ను ఎస్కేఎల్ కంట్రోల్ ఇంకేజ్ తీసుకొని మొత్తం 100% చేశారు. సో దీని మూలంగా గ్రేవ్స్ కాటన్కు లాభపడే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో నిఫ్టీ యొక్క టార్గెట్స్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం 24 years ఉంది. సపోర్ట్ 2400గా రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ రిజిస్టెన్స్ 2500 ఉంది. ఇది చాలా నుంచి 2500 రిజిస్టెన్స్ క్రాస్ కావడం లేదు. ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మార్కెట్ డౌన్లో ఉండే అవకాశంగా గుర్తించింది. ఈరోజు కూడా గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం గుర్తించింది. అండ్ 2400, 24,000, 2400, 25 నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో గుర్తించండి. మీరు మన ఆప్షన్ డాటా కూడా దాన్ని పరిశీలించండి. బిజినెస్ స్టాండ్ ప్రకారం టాటా గ్రూప్ నాకు వార్త వచ్చింది. నెలకో అదొక కంపెనీ ఒక చిన్న $20 million స్టేక్ తీసుకున్న వార్త వచ్చింది, గుర్తించండి. ఎంఎస్సి ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, గ్లోబల్ ఇండెక్స్ యాడ్ అవుతున్నాయి. అండ్ ఐఆర్సిటీ అపార్ట్మెంట్ వార్త వచ్చింది, గుర్తించండి. లైవ్మెంట్లో అశోక్ ల్యాండ్ డిమాండ్ ఇస్ ఆన్ ది రైట్ ట్రాక్ అనే వార్త వచ్చింది. అశోక్ ల్యాండ్ చాలా నుంచి కూడా మంచిగా పెరుగుతుంది, నేను కూడా చాలా పెరిగింది. రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ యావరేజ్గా వచ్చాయి, అది గుర్తించండి. ముందు పెరిగే అవకాశం ఉంది. ఈ షేర్ను ప్రతి బై అండ్ డిప్స్ కింద చూడవచ్చు. బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కాల్ కింద ఈరోజు కంకోడ్ బయటకు ఇచ్చారు. ప్రస్తుతం 1530 ఉంది, అది గుర్తించండి. వోల్టాస్ మీద ఒక వార్త వచ్చింది. టు సెటప్ జాయింట్ వెంచర్ విత్ ఆల్మోస్ట్ పంపించే ఏసీ కంపెనీ వార్త వచ్చింది. నేను వోల్టాస్ బాగా తగ్గింది, బట్ మంచి ఫండమెంటల్ కంపెనీ. మంచి తగ్గినప్పుడు అవకాశంగా భావించడం అనేది మంచి ఆలోచన. ది హిందూ ప్రకారము లుపిన్ గెట్స్ యూఎస్ ఎఫ్డీఐ అనే ఒక వార్త వచ్చింది. దీని మూలం కూడా లుపిన్ షేర్ ఈరోజు పెరిగే అవకాశం ఉంది, గుర్తించండి. ఎకనామిక్ టైం ప్రకారము బులిష్ మూవింగ్ ఆర్డర్స్ కింద జిందాల్ సబ్జీ చాలా చోట్ల జిందాల్ వచ్చింది. సో ఏ షేర్ అయినా ఈ వార్త బట్టి ఈరోజు కొంచెం పెరిగే అవకాశం ఉంది. మన టెక్నికల్ చార్ట్స్ చూసినప్పుడు నేను ఒక 2 పవర్ఫుల్ ఇండికేటర్స్ వాడుతున్నాను. అవి అనుకూలంగా మనము షేర్స్ యొక్క పెరుగుదలను గుర్తించవచ్చు. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం జేడబ్ల్యూ ఎనర్జీ, అదాని పవర్, 2 పవర్కు సంబంధించిన షేర్స్ పెరగవచ్చని జేపీఎస్ వాళ్ళగా వార్తించారు, గుర్తించండి. ఈ 3 కూడా మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. స్టాక్ ఎడ్జ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద జ్యోతి ల్యాబ్, సుజాన్ ఇచ్చారు. ఈ 2 కూడా ఎక్కువ ట్రెండింగ్లో వచ్చాయి, గుర్తించాయి. సో బిజినెస్ టిప్స్ మన జీ బిజినెస్ వాళ్ళు టిప్స్ ఇస్తుంటారు ప్రతిరోజు 20, అందులో ఒక
10 ఎంచుకున్నాము. అందులో బెల్లు, యునైటెడ్ స్పీడ్స్, మ్యాక్ ఫైనాన్షియల్, లీప్ ఇండియా, వోల్టాస్, చెన్నై పెట్రో, పూనావాలా కార్పొరేషన్, ఫెడరల్ బ్యాంకు, ఇన్కమ్ ట్యాక్స్, పీసీపీ ఇవి రకరకాల ప్రతిపాదన మీద ఇవ్వడం జరుగుతుంది, గుర్తించండి. అట్లనే సిఎన్బి అవార్డ్స్ వాళ్ళు కూడా వాళ్ళు టిప్స్ ఇస్తుంటారు. అందులో ముఖ్యంగా సేలు, సిఎస్ఎస్, యూనియన్ మిండా, నెల్కో, పీసీబీఎల్ కొన్ని షేర్లు అందులో జీబీన్స్ వస్తున్నాయి కాబట్టి నేను వాటిని తగ్గించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని కొద్దిగా వాచెస్ పెట్టుకొని వాచ్ చేయడం మంచిది. మళ్ళీ గంట ప్రకారం జ్యోతి సిఎన్ఎస్ ఒక వార్త వచ్చింది. అదొక 1,020 crores ఇన్వెస్ట్మెంట్ క్యాపెక్స్ పెట్టుకోవడం వార్త వచ్చింది. సో ఈ వార్తలండి. సో ఈ వార్తల్లో షేర్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం వీటి యొక్క చార్ట్ చూస్తే దాని యొక్క స్థితిగతి తెలుస్తుంది. పెరగడానికి అనుగుందా లేదా ఎప్పుడు కొనకూడదు అనే విషయాన్ని తెలుస్తుంది. ఇక్కడ మీకు 2 ఇండికేటర్స్ వాడిను. ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్స్. చాలా సంవత్సరాలుగా నేను ఫాలో అవుతున్నా, గుర్తించండి. దీని మూలంగా షేర్ యొక్క అప్ డౌన్ మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ 20, 50, 100, 200 ఇక్కడ 4 గీతలు ఉన్నాయి. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉన్నప్పుడే మనము కొంటే తొందరగా పెరిగే అవకాశం ఉంది. కింద ఉన్నప్పుడు కిందికి పోయే అవకాశం ఉంటుంది, పైకి రావడానికి టైం పడుతుంది. కాబట్టి దీనిపైన ఉన్న షేర్నే పాజిటివ్గా మనం గుర్తించాలి. అట్లనే కింద ఇంకొక ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఉంది. ఇది 0 to 100 ఉంటుంది. ఇది ఎప్పుడైతే 45 అబౌవ్ ఉన్నప్పుడే మనం కొనడానికి ప్రయత్నించాలి. సో ఈ ఇండికేటర్ దీనికి సంబంధం ఉండదు. ఇది ఒక ఇండికేటర్ కాబట్టి ఇక్కడ 45 అబౌవ్ ఉన్నప్పుడు అండ్ ఇక్కడ మూవింగ్ దాటినప్పుడు చూస్తే మనకు తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం చూద్దాం. సో ముందు వార్తలకు వెళ్ళే ముందు మనం సెక్టార్ కూడా రోజు చూస్తాము. ఈ సెక్టార్ని చూస్తే ఏ సెక్టార్ ఈరోజు కొంత పెరగడానికి వీలుందనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఆటో ఇండెక్స్ చూద్దాము. ఆటో ఇండెక్స్ ప్రస్తుతం 20,170 ఉంది. సెక్టర్ అయితే పాజిటివ్గా ఉంది. ఆర్ఎస్ఐ 63 ఉంది కాబట్టి ఎబవ్ 45 ఉంది. ఇక్కడ కూడా మీరు చూస్తే ముందుగా పైన ట్రేడ్ అవుతుంది. బట్ గత 5-6 డేస్ నుంచి కంటిన్యూ తగ్గుతుంటూ కనిపిస్తుంది, గుర్తించాలి. సెక్టార్ మొత్తం అయితే పాజిటివ్గా ఉన్నట్టు గుర్తించండి. అండ్ నెక్స్ట్ కన్జంప్షన్ ఇండెక్స్ ప్రస్తుతం 12,064 ఉంది. ఆర్ఎస్ఐ 55 ఉంది. మొత్తానికి ఇది కూడా ఆల్మోస్ట్ ముందుగా పైన ట్రేడ్ అవుతుంది. పాజిటివ్ ట్రెండ్గా ఉండే అవకాశం ఉంది. ఎనర్జీ చాలా రోజులు చెప్తున్నాం డౌన్లో ఉంది. ఆర్ఎస్ఐ కూడా 43 ఉంది. ఇది మూవింగ్ కింద ట్రేడ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే 38,652 ప్రస్తుతం ఉంది. ఇది 39,643 ఇక్కడ నుంచి 1000 పాయింట్స్ పెరుగుతాయి కానీ ఈ సెక్టర్లో మూవ్మెంట్ వచ్చే అవకాశం లేదు. అండ్ ఎఫ్ఎంజీ ఇండెక్స్ ఇది డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ప్రస్తుతం 48,105. ఆర్ఎస్ కూడా డౌన్ అయింది 38 కాబట్టి ఎఫ్ఎంజీ షేర్స్ తగ్గే అవకాశం కనిపిస్తున్నాయి. ఇది ఎప్పుడైతే 58 క్రాస్ కావాలి, అది గుర్తించండి. ఐటీ ఇండెక్స్ కూడా కొద్దిగా స్టార్ట్ అయింది. ఆర్ఎస్ఐ ప్రకారం ఆర్ఎస్ఐ బాగుంది 54-55 మధ్యన. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఎప్పుడైతే ఇది 38 నష్టం ప్రస్తుతం ఉంది. ఎప్పుడైతే 230 క్రాస్ అయిన తర్వాత ఇందులో పెట్టుబడి పెట్టడానికి మనం నిర్ణయం తీసుకోవాలి. మెటల్ ఇండస్ట్రీ బాగానే ఉంది కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఐ 57 ఉంది. మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. నేను కూడా ఆల్మోస్ట్ 162 పాయింట్స్ లాభపడ్డది. సో మొత్తానికి మెటల్ షేర్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. మెటల్ ఇండస్ట్రీ సెక్టర్ పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ ఫార్మా ప్రస్తుతం 26 ఉంది. ఆర్ఎస్ఐ 55 ఉంది, బాగానే ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవుతుంది. బట్ ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి కన్సల్టేషన్ మోడ్లో ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ నిఫ్టీ ఆయిల్. సో ఇందులో మన రిలయన్స్ షేర్ ఉంటుంది. ప్రస్తుతం 11,000 అవుతుంది. ఇది 49 ఉంది. ఆర్ఎస్ఐ పర్వాలేదు, బట్ మూవింగ్ క్రాస్ కావాలి. ఇది ఎప్పుడైతే 11,360 క్రాస్ అవుతుందో అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 160 పాయింట్స్ క్రాస్ ఎంత అవుతున్నాయి ఈ సెక్టర్లో పెరిగే అవకాశం ఉంది. సెనెక్స్ గురువారం ఎక్స్పెంట్ ఉంది. ఇది ప్రస్తుతం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. బట్ ఆర్ఎస్ఐ 49 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ కిందనే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 77,728 ఉంది. ఎప్పుడైతే 78,600 క్రాస్ అవుతున్నాయి ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. బ్యాంక్ నిఫ్టీ ఆర్ఎస్ఐ పర్వాలేదు 50 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న ఆల్మోస్ట్ స్వల్పంగా 6-7 పాయింట్స్ లాభపడ్డది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ దగ్గర ఉంది, పెట్టడానికి అవకాశం ఇందులో కనిపిస్తుంది. నిఫ్టీ ఆర్ఎస్ఐ 49 పర్వాలేదు, బట్ ఇది డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది గత కొద్ది రోజులుగా. ప్రస్తుతం 24,287 ఉంది. ఇది ఎప్పుడైతే 24,385 క్రాస్ అవుతుందో అప్పుడే మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ 24,150, 24,100 దగ్గర కూడా మంచి సపోర్ట్ నోట్ కనిపిస్తుంది. అండ్ ఇండియా విక్స్ అనేది మన మార్కెట్ వలాటిని కనిపిస్తుంది. ఇండియా విక్స్ తగ్గిన కొద్దీ మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఇక్కడ ఆల్మోస్ట్ 11.32 ఉంది, డౌన్ ట్రెండ్లో ఉంది, గుర్తించండి. నెక్స్ట్
బెల్ అప్ ట్రెండ్లో ఉంది. ప్రస్తుతం RSI 59 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యే దగ్గర ఉంది. ప్రస్తుతం 40 ఉంది కాబట్టి ఎప్పుడైతే 414 ఇంకా ₹2 పెరిగిన తర్వాత ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. గ్యూస్ కాటన్ ప్రస్తుతం 195 రూపీస్ ఉంది. RSI వీక్ ఉంది. ఈరోజు వాతావరణం పెరిగే అవకాశం ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 195 ప్రస్తుతం ఉంది కాబట్టి 211 క్రాస్ కావాలి. 211 వచ్చిన తర్వాతనే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ నెల్కో ఈ టాటా కంపెనీ మంచి వార్త వచ్చింది. పాజిటివ్గా ఉంది. 1081 RSI 6 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది. పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అశోక్ లేలాండ్ నేను ఆల్మోస్ట్ 6 రూపీస్ వరకు పెరిగింది. ట్రెండ్ పాజిటివ్ ఉంది. RSI 6 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. పాజిటివ్ ట్రెండ్లో ఉంది. నెక్స్ట్ L&T ఫైనాన్స్ లిమిటెడ్ ప్రస్తుతం 350 ఉంది. RSI 53 ఉంది. RSI బాగా ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది. అది గుర్తించండి. వోల్టాస్ ప్రస్తుతం డౌన్ ట్రెండ్ ఉంది. ప్రస్తుతం RSI 41 వీక్ ఉంది. బట్ వాతావరణం పెరిగే అవకాశం ఉంది. మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 1260 ఉంది. ఇది ఎప్పుడైతే 1350 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. లూపిన్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. మొత్తం చాలా నుంచి డౌన్ ట్రెండ్ ఉంది. ప్రస్తుతం 34 ఉంది. ఇది పెరగాలి. అండ్ 2259 ఉంది. ఎప్పుడైతే 2362 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. గుర్తించండి. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొద్ది షేర్లు తీసుకోవచ్చు. జిందాల్ స్టీల్ లిమిటెడ్ ప్రస్తుతం 270 ఉంది. RSI బాగుంది. 56 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయింది. నిన్ననే క్రాస్ అయింది. పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. JSW ఎనర్జీ ప్రస్తుతం 550 ఉంది. RSI 47 ఉంది. RSI పర్వాలేదు. బట్ ఇది మూవింగ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జ్యోతి ల్యాబ్స్ నిన్న ఏకంగా 15 రూపాయలు పెరిగింది. RSI కూడా పెరిగి 64 అయింది. బట్ ఇది ఇంకా ముందు పెరగాలంటే 241 క్రాస్ అయిన తర్వాత ముందు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డౌన్ ట్రెండ్ నుంచి నిన్న ఒకరోజే పెరిగింది. అది గుర్తించండి. జ్యోతి CNSC ఆటోమేషన్ ప్రస్తుతం 857 ఉంది. RSI బాగుంది. 60 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ కూడా నిన్ననే క్రాస్ అయినట్టు కనిపిస్తుంది. మొత్తం పాజిటివ్ ఉంది. బెల్ మంచి ఫండమెంటల్ కంపెనీ. నేను ఆల్మోస్ట్ 14 రూపీస్ పెరిగింది. RSI 65 ఉంది. బలంగా ఉంది. మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఫెడరల్ బ్యాంక్ ఒక మంచి బ్యాంకు. ప్రస్తుతం 354 ఉంది. RSI 55 ఉంది. పర్వాలేదు. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ దగ్గరనే కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంది. లీప్ ఇండియా ప్రస్తుతం 155 ఉంది. కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలా కనిపిస్తుంది. సో ఎటువంటి సమస్య లేకపోతే గుర్తించండి. పీసీబెల్ ప్రస్తుతం 350 ఉంది. RSI 47 ఉంది. పర్వాలేదు. బట్ ఇది మూవింగ్ యావరేజ్ కింద ఉంది. ఎప్పుడైతే 320 ఇంకో ఇక్కడ నుంచి ఒక 5 రూపీస్ పెరిగిన తర్వాత మన ఇంట్లో పెట్టుబడి పెట్టడానికి మనం చూసుకోవచ్చు. గుర్తించండి. సో ఇవి వార్తలు అండి. వార్త ముందు అందరికీ మరొకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.